ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ కాస్త విషాద ర్యాలీ అయింది. అయితే మనందరికి తెలిసిందే వాళ్ళ సెలబ్రేషన్స్ లో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు అనేది. అయితే ఇక్కడ 11 మంది చనిపోయారు దానికంటే ఇది తెలిసే జరిగిందా అనేది పెద్ద చర్చగా దారితీస్తున్నది. ఎందుకంటే మనం నిన్నటి నుండి వెళ్ళి అంటే ఆర్సీబీ టైటిల్ గెలిచిన తర్వాత నుండి వెళ్ళి బిహైండ్ ద సీన్స్ జరిగిన సీన్స్ కనుక చూసుకుంటూ వస్తే ఇట్లా జరుగుతుందని పోలీసులు ముందే ఊహించి ఆర్సీబీకి చెప్పినా కూడా వాళ్ళు వినలేదా అనే క్వశ్చన్ రేజ్ అవుతున్నది. ఎందుకంటే నిన్న ఆర్సీబీ గెలిచిన వెంటనే వాళ్ళు పరేడ్ ర్యాలీ అనేది తీయాలని ఫిక్స్ అయ్యారు. కాకపోతే బెంగళూరు పోలీసులు నో చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ 5 కి పెట్టిర్రు. మనకు తెలిసిందే బెంగళూరులో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉన్నాయి. అక్కడ ఐటీ జాబ్స్ అన్ని 5 కి గప్పుడే క్లోజ్ అవుతా ఉంటాయి. ఆ టైంలో కనుక అక్కడ పరేడ్ ర్యాలీ కనుక పెడితే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఫస్ట్ ఇది, దానికి తోడు బెంగళూరుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ 2 కారణాల వల్ల బెంగళూరు పోలీసులు మేము పర్మిషన్ ఇయ్యాము, ఈ పరేడ్ ర్యాలీని క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసిర్రు. కాకపోతే బెంగళూరు టీం మాత్రం వినలేదన్నమాట. వాళ్ళు పోలీసులను రిక్వెస్ట్ చేసి 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 ఒక్క కాసేపు గిక్కొండలు గక్కడికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అన్నట్టు రిక్వెస్ట్ చేసి 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 మరి ఈ ర్యాలీకి వాళ్ళని బలవంతంగా ఒప్పించారు. ఇక పోలీసులకు చేసేది ఏం లేదు కాబట్టి వాళ్ళు పర్మిషన్ అనేది ఇచ్చేసిర్రు. వీళ్ళు ర్యాలీ అనేది పెట్టేసిర్రు అనమాట. కాకపోతే ర్యాలీ పెట్టిన తర్వాత వాళ్ళు అసెంబ్లీ దగ్గర పోయి మాట్లాడుతున్నారు. అక్కడ నుండి అసెంబ్లీ దగ్గర ఉండాలి ఇక్కడికి అంటే స్టేడియానికి చిన్నస్వామి స్టేడియం వరకు ర్యాలీ అనేది జరగాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టేడియం లోపల అందరు స్పీచ్లు అనేవి ఇవ్వాలి. ఇది అసలైన ప్లాన్. అయితే అక్కడ అసెంబ్లీ దగ్గర ఆల్మోస్ట్ అన్ని పూర్తయిన వెంటనే అంటే ప్లేయర్లను సన్మానించడం పూర్తయిన వెంటనే పోలీసులు ఏం చేసిర్రు అంటే ఇక్కడ ఓపెన్ చేసిర్రు అనమాట గేట్లు. ఫ్యాన్స్ అందరు లోపలికి రావచ్చు అని గేట్లు ఓపెన్ చేసిర్రు. అప్పుడే ఇన్సిడెంట్ అనేది జరిగింది అనమాట. తొక్కిసలాట అనేది జరిగింది. అయితే ఇక్కడ తొక్కిసలాట జరగడానికి కూడా ఇంకో మెయిన్ కారణం ఏంటంటే అది కూడా ఆర్సీబీనే. వాళ్ళు ఫ్రీ పాస్లు అనేవి అనౌన్స్ చేసిర్రు అనమాట. ఫ్యాన్స్ స్టేడియం లోపలికి రానికి ఫ్రీ పాస్లు అలో చేసిర్రు. కాకపోతే ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మామూలుగా మ్యాచ్ టైమ్ లో టికెట్లు ఇచ్చేటప్పుడు స్టేడియానికి ఎన్ని గేట్లు ఉన్నాయో అన్ని గేట్ల నెంబర్లు వాటిపైన వేస్తారు. మీరు ఏ గేట్ నుండి లోపలికి రావాలి అనేది ఆ గేట్ నెంబర్ ఆ టికెట్ పైన వేస్తారు. కాకపోతే ఇట్లా ఫ్రీ పాస్లు ఇచ్చినప్పుడు మాత్రం అట్లా టికెట్ పైన ఎటువంటి గేట్ నెంబర్ వేయలేదు. ఆ కారణంగానే మెయిన్ గా ఎక్కువ శాతం ఫ్యాన్స్ అందరు వచ్చి మెయిన్ గేట్ దగ్గరనే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే మెయిన్ గేట్ లోకి వెళ్ళే ప్లేయర్స్ లోపలికి వస్తా ఉంటారు కాబట్టి వాళ్ళని చూద్దామన్న ఉద్దేశంలో ఎక్కువ మంది మెయిన్ గేట్ దగ్గరనే ఫిక్స్ అయ్యారు. అట్లా కాకుండా టికెట్ల పైన గేట్ నెంబర్ వేసి ఉంటే పరిస్థితి ఇంకోటి ఉండేది. కాకపోతే గేట్ నెంబర్ వేయలేదు. ఇక ప్లేయర్లు అక్కడ రెడీ అయ్యారు అంటే వాళ్ళు అక్కడ అసెంబ్లీ దగ్గర స్టార్ట్ అవుతారు అనుకునే టైంలో ఇక్కడ ఓపెన్ చేసేటప్పటికి ఏమైంది ఒకటేసారి మెయిన్ గేట్ లకి వెళ్ళి అందరు లోపలికి రావడానికి ట్రై చేసినప్పుడే ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది అన్నమాట. ఈ ఇన్సిడెంట్ అరౌండ్ 4:35 మధ్యలో జరిగింది అనేది న్యూస్. అంటే ఆ మధ్యలోనే జరిగింది. కాకపోతే అక్కడ వాళ్ళని సన్మానించడం అదంతా అయిపోయింది 5 తర్వాత. 5 దాటిన తర్వాతనే అక్కడ వాళ్ళ సన్మానం అనేది అయిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 4:30 to 5 మధ్యలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. అంటే ఆల్రెడీ అక్కడ వాళ్ళ సన్మానం కాకముందే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఈ ఇన్సిడెంట్ గురించి ఖచ్చితంగా ఆర్సీబీ మేనేజ్మెంట్ కు తెలిసే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి విషయాలలో మీడియా ఫాస్ట్ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ గా జరిగిన వెంటనే అందరూ కొట్టేసారు బ్రేకింగ్ న్యూస్ లని. కాబట్టి ఇది వాళ్ళకు తెలియకుండా ఉన్నది అనేది మాత్రం అస్సలు లేదు. ఖచ్చితంగా వాళ్ళకు తెలిసే ఉంటది. తెలిసినా కూడా ఆర్సీబీ టీం మాత్రం వెనక్కి తగ్గలే అన్నమాట. అంటే వాళ్ళు బస్ ర్యాలీ అనేది క్యాన్సిల్ చేశారు కానీ స్టేడియం లోపలికి వచ్చి మాత్రం స్పీచ్లు అనేటివి ఇచ్చిర్రు. స్టేడియం లోపల స్పీచ్లు ఇచ్చే టైంలో అప్పుడు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధూమల్ ఆర్సీబీ మేనేజ్మెంట్ ను కాంటాక్ట్ అయ్యి మనోడు క్వశ్చన్ చేసిండు అనమాట. ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా ఎందుకు ఇవి చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే అప్పుడు ఆర్సీబీ మేనేజ్మెంట్ ఆన్సర్ ఇచ్చింది, మాకు ఇవి ఏం తెలియదు, మా దగ్గర ఉన్న అఫీషియల్స్ కూడా ఇవి ఏం తెలియదు, ఇప్పుడు తెలిసింది కదా మేము వీటిని తొందర ఒడగొడతామని చెప్పిర్రు అనమాట. కాకపోతే వాళ్ళకు తెలియకుండా ఇంతగానం జరిగింది అని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు తెలుసు. అయినా కూడా 18 సంవత్సరాల తర్వాత కప్ వచ్చింది. అందులోనూ కొంతమంది ఫ్యాన్స్ అప్పటికే స్టేడియం లోపలికి వచ్చేసారు కదా. కాబట్టి దీన్ని ఎట్లయినా ముగించాలి అని ఆర్సీబీ వాళ్ళు అనుకొని ఉంటారు. అందుకే అక్కడ అంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు లోపల స్పీచ్లు అనేటివి కంటిన్యూ చేసిర్రు. లోపల స్పీచ్లు అనేటివి ఒడగొట్టిర్రు. ఈ స్పీచ్లు అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇన్సిడెంట్ కు కారణం ఎవరు అనేటప్పటికి అందరు చేతులు పైకి ఎత్తుతున్నారు అనమాట. బీసీసీఐ ఏమంటుందంటే అది ఆర్సీబీ యొక్క ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం, దాంతో మాకు సంబంధం లేదంటున్నది. అది కరెక్టే. ఆర్సీబీ ఏమంటున్నది అంటే పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా అంటున్నది. పోలీసులు ఏమంటున్నారంటే మేము ముందే చెప్పినాం, అయినా కూడా ఆర్సీబీ వాళ్ళు మా మాట వినలేదు, అందుకే మేము బలవంతంగా ఈ మాత్రం వేయాల్సి వచ్చింది అన్న ఉద్దేశంలో పోలీసులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ విషయంలో తప్పెవల్దని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి నాకు చెప్పండి.